ప్రకృతి నిశ్శబ్దంలో, పచ్చని పంట పొలాల మధ్యలో, గోదావరి గాలి తాకే ఆ పవిత్ర క్షణాల్లో ఒక దైవిక అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ప్రదేశాల విశేషాలను మీ ముందుకు తీసుకురావడం మా ఈ ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ గోదావరి తీరంలో ఉన్న ఈ శివలింగం వెనుక ఉన్న రహస్య కథ మీకు తెలుసా? పెద్దపల్లి జిల్లాలోని మంతని గోదావరి తీరంలో ఉన్న సురాబండేశ్వర ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి పవిత్ర క్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలు ఉన్నట్లు ఇక్కడ తెలంగాణలో కూడా గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన ఈ 5 పంచలింగాలు ఈ ప్రాంతానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తీసుకొచ్చాయి. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేస్తూ పరమశివుని ఆజ్ఞతో 5 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఆ పంచలింగాలు ఏమిటంటే గౌతమేశ్వర ఆలయం, సిద్ధేశ్వర ఆలయం, శిలేశ్వర ఆలయం, భిక్షేశ్వర స్వామి ఆలయం మరియు సురాబండేశ్వర స్వామి ఆలయం. ఈ సిరీస్లో గౌతమేశ్వర, సిద్ధేశ్వర, శిలేశ్వర మరియు భిక్షేశ్వర ఆలయాల గురించి ఇప్పటికే మన ఛానల్లో చూసాము. ఆ వీడియోలను మీరు మా ఛానల్లో చూడవచ్చు. ఇప్పుడు ఈ 5 పంచలింగాలలో చివరిది సురాబండేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ 5 పంచలింగాలలో చివరిది ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆలయం పెద్దపల్లి జిల్లాకు సమీపంలో మంతని పట్టణంలో గోదావరి ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చాక మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుంది. ఈ స్వామి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకరోజు గౌతమ మహర్షి గోదావరి జలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండగా ఆ పవిత్ర జలం లింగం చుట్టూ మెల్లగా చేరి భూమిలో ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని సృష్టించింది. ఆ జలం నిలిచిన ఆ ప్రదేశం ఒక దివ్యశక్తిగా మారింది. దానినే సురాభరణం అని పిలిచారు. ఆ అభిషేక జలం చేరిన ఆ ప్రదేశాన్ని సురాభాండం అని పిలవడం ప్రారంభించారు. కాలం గడిచే కొద్దీ ఆ పేరు మారుతూ ఈ క్షేత్రం సురాబండేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణ అభిషేకం కాదు, దైవ సంకేతంగా భావిస్తారు. ఇక్కడ శివలింగం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. భక్తులు అభిషేకాలు చేస్తూ పూలతో అలంకరిస్తారు. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నంది, ఆంజనేయ స్వామివారు, వినాయకుడు, అమ్మవారు, ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. గోదావరి తీరానికి ఎంతో దగ్గరగా ఉన్న ఈ క్షేత్రం ప్రకృతి మధ్యలో శివుడి సాన్నిధ్యాన్ని అనుభవించే అరుదైన ప్రదేశంగా భావించబడుతుంది. ఇక్కడ నిశ్శబ్దంలో కూడా ఒక దైవిక శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ శివలింగం సహజత్వాన్ని గుర్తు చేసే విధంగా ఉండటం విశేషం. భక్తులు దీనిని స్వయంభూ భావంతో దర్శిస్తారు. ఇది క్షేత్రానికి మరింత పవిత్రతను తీసుకొస్తుంది.
భక్తులు ఎప్పుడైనా మంతని వచ్చినప్పుడు ముందుగా పవిత్ర గోదావరి స్నానంలో చేసి తర్వాత ఈ 5 పంచలింగాలు దర్శనం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. మనస్ఫూర్తిగా భక్తి ఉంటే చాలు, శివుని కృప ఎప్పుడూ మనతో ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలు మీ యాత్రకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవాలంటే గూగుల్ మ్యాప్స్లో మంతని అని సెర్చ్ చేసి మంతని పట్టణానికి చేరుకోవచ్చు. మంతని చేరుకున్నాక ఈ ప్రాంతంలో ఉన్న గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన 5 ఆలయాలు గౌతమేశ్వర ఆలయం, సిద్ధేశ్వర ఆలయం, శిలేశ్వర ఆలయం, భిక్షేశ్వర ఆలయం మరియు సురాబండేశ్వర ఆలయం, ఈ 5 క్షేత్రాలను సులభంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు ఒకసారి ఈ 5 పంచలింగాలు దర్శనం చేసుకోవడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రకృతి మధ్యలో గోదావరి ఒడ్డున భక్తిభావంతో వెలిసిన ఈ సురాబాండేశ్వర క్షేత్రం ముఖ్యంగా శివభక్తులు జీవితంలో ఒకసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం. మీకు వీలైతే తప్పకుండా ఈ ప్రాచీనమైన పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల దర్శనాలు, మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు మరియు ప్రకృతి విశేషాల గురించి మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ధన్యవాదములు.